కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఇలా కూడా జరుగుతాయా అని అనిపించడం ఖాయం. నమ్మలేని విధంగా కూడా ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికర వీడియోతో మీ ముందుకొచ్చాను ఇప్పుడు. ఇది తేనెటీగల ప్రత్యేక క్లాస్ రూమ్. ఇక్కడ వాటికి పాఠం చెప్పడం మాత్రమే కాదు, ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ తేనెటీగలు సర్క్యూట్ బోర్డు వంటి స్ట్రక్చర్లో పనిచేస్తాయి. ట్రైనింగ్ తర్వాత ఈ తేనెటీగలు ఒక డిజిటల్ సెన్సార్ లాగా పనిచేస్తాయి. పేలుడు పదార్థాలు, ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించగల విధంగా వీటికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఒక చిన్న కీటకమైన తేనెటీగలు ఇంత అద్భుతంగా ఈ పని చేయగలవా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. పదండి మరి ఇవి వాటి సిగ్నల్స్ని మనుషులకు కూడా ఎలా పంపుతాయో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం తేనెటీగల గూళ్ల దగ్గర జరుగుతోంది. ప్రత్యేకమైన డివైజెస్తో తేనెటీగలకు ట్రైనింగ్ ఇస్తారు. వీటిని డిటెక్టర్స్లా తయారు చేసి ఎక్స్ప్లోజివ్స్, డ్రగ్స్ను గుర్తించేందుకు వినియోగిస్తారు. ఇది మన ఆలోచనలకు మించిన అద్భుతమైన విషయం కదా. ఈ శిక్షణను కుర్బు నస్రీన్ ప్రారంభించారు. తేనెటీగల గూళ్ళు ఎక్కువగా ఉండే చోట నుంచే వాటి శిక్షణ మొదలవుతుంది. ముందుగా ఒక పరికరాన్ని ఉపయోగించి తేనెటీగలు సేకరిస్తారు. వీటిని సేకరించిన తర్వాత ల్యాబ్కు తరలిస్తారు. అక్కడ శిక్షణ ప్రాసెస్ కొనసాగుతుంది. తేనెటీగలను వాటి గూళ్ల నుంచి తీసిన తర్వాత అవి చాలా అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అందుకే వాటిని మొదట ఒక రిఫ్రిజిరేటర్లో చల్లగా ఉంచుతారు. దానివల్ల అవి చలనం తగ్గించుకుంటాయి. ఆ తర్వాత వాటిని చేతిలో పట్టుకుని ఒక హార్నెస్లో ఉంచుతారు. ఆ హార్నెస్లో వాటికి ఎగరగలిగే శక్తి ఉంటుంది, కానీ వాటి ముఖం మాత్రం తెరచుంటుంది. ఇక ఈ హార్నెస్లో అవి కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు 30 నిమిషాల పాటు అలాగే వదిలేస్తారు. తేనెటీగలను చేతిలో హార్నెస్లో ఉంచడం అంటే ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. అందువల్ల చాలా ల్యాబొరేటరీలు వీటిని ట్రైనింగ్కు ఉపయోగించే పరికరాలతో పనిచేస్తాయి. తేనెటీగలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ కుక్కలకు డ్రగ్స్ లేదా బాంబ్ డిటెక్షన్ ట్రైనింగ్ ఎలా అయితే ఇస్తారో అదే విధంగా ఉంటుంది. తేనెటీగలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి శక్తిని ఉపయోగించి టార్గెట్ను గుర్తించడం చాలా సులభం. కుక్కలైతే ముందుగా వాటిని అణువుగా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బాంబ్ పౌడర్ వాసనను శిక్షణలో భాగంగా వాటికి అలవాటు చేస్తారు. ఒకసారి వాసన తెలిసిన తర్వాత వాటి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. ప్రతిసారి కుక్క ఈ వాసనను గుర్తించినప్పుడు దాన్ని మెల్లగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనుమానాస్పద పదార్థాలను కనుగొనడానికి దానికి రివార్డ్గా ఏదో ఒకటి ఇస్తారు. కుక్కలకు ఎక్స్ప్లోజివ్ వాసన లేకుండా ఆహారం ఇవ్వడం మానేస్తారు. క్రమంగా కుక్కలు తమ సామర్థ్యాన్ని బట్టి ఆహారం ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటాయి. అలాంటి మానసిక ట్రైనింగ్ కుక్కల్లో ఉపయోగించి ఎక్స్ప్లోజివ్ను గుర్తించే పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఎయిర్పోర్ట్లో ఈ శిక్షణ ఎంతో పటిష్టంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా లగేజ్లో ఎక్స్ప్లోజివ్ వాసన ఉన్నప్పుడు కుక్క వెంటనే స్పందిస్తుంది. శిక్షణ ప్రకారం అది వెంటనే ట్రైనర్ లేదా యజమాని దగ్గరకు వెళ్ళి వాటిని తెలియజేస్తుంది. ఆ సమయంలో రివార్డ్గా ఆహారం ఇవ్వడం ద్వారా కుక్కను మరింత ప్రోత్సహిస్తారు. ఈ శిక్షణ పద్ధతిని ఉపయోగించి కుక్కల ద్వారా ఎక్స్ప్లోజివ్ను గుర్తించడం చాలా సులభం అవుతుంది. ఒకవేళ ప్రయాణికుల లగేజీలో అనుమానాస్పద పదార్థాలు అంటే డ్రగ్స్ కానీ లేదా ఎక్స్ప్లోజివ్స్ కానీ లేకపోయినా అనుమానం వస్తే చాలు ట్రైనర్కి సమాచారం ఇస్తుంది. అయితే తేనెటీగలు ఇటువంటి సమాచారాన్ని మనుషులకు ఎలా ఇవ్వగలవు అనే కదా మీ అనుమానం. మనందరికీ తెలుసు కదా, ఈ ఈగలు పూలను ప్రేమిస్తాయి. పూల రసం తాగడంలో వీటికి ఆసక్తి ఉంటుంది. పూల సువాసన రాగానే ఈ తేనెటీగలు తమ నాలుకను బయటకు తీస్తాయి. ఇది ఒక చిన్న స్ట్రా లాగా పనిచేస్తుంది. సువాసన ఉన్న పూల దగ్గరలో ఈగలు తమ నాలుకను బయటకు తీయడం సహజమే. ఇది వాటి స్వభావం. ఈ స్వభావం ద్వారానే కావాల్సిన తేనెటీగలను మిగిలిన వాటి నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఈ ఈగలకు కొన్ని రకాలుగా శిక్షణ ఇస్తారు. హార్నెస్లో బంధించిన ఈ ఈగలు కొన్ని రకాల తమ సహజ పద్ధతులను మార్చుకుంటాయి. ఆ పద్ధతి ద్వారా శిక్షణ కోసం వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనికోసం పంచదార నీటిని కాటన్ బడ్ మీద ఉంచి అది ఈగల ముందు పెట్టబడుతుంది. ఈ నీరు తాగడంలో ఆసక్తి ఉన్న ఈగలు తమ నాలుకను బయటకు తీయడానికి ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో ఈగలను చూడడానికి, పరీక్షించడానికి, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ తర్వాత శిక్షణలోని మరో దశకు చేరుకుంటాం. ఇందులో భాగంగా 6 సెకండ్ల పాటు ప్రక్రియ కోసం గుర్తించబడిన తేనెటీగలకు పేలుడు పదార్థాలను వాసన చూపిస్తారు. ఈ 6 సెకండ్లలోనే చివరి 3 సెకండ్లు వీటికి పంచదార రసంలో ముంచిన కాటన్ బడ్ను కూడా రుచి, వాసన చూపిస్తారు. ఇదంతా ఒక ఆటోమేటిక్ మెషిన్ ద్వారా జరుగుతుంది. ఇలా 1 గంట సేపు ప్రతిరోజు ట్రైనింగ్ ఇచ్చి వాటిని తగిన విధంగా తయారు చేస్తారు. అలా ఎక్స్ప్లోజివ్ను గుర్తించిన వెంటనే పంచదార రసంలో ముంచిన నీటిని బహుమతిగా ఇస్తారు అని వాటికి అర్థమయ్యేలా శిక్షణ ఉంటుంది. తీపి పదార్థం వాటికి చూపించిన వెంటనే వాటికి దొరికిన ఈ బహుమానానికి వాటి నాలుకకు ఉన్న స్ట్రా వంటి తీగను బయటకు తీసుకుని వచ్చి ఆనందిస్తాయి. ఇప్పుడు ఈ ఈగలు పూర్తిగా శిక్షణ పొందినట్టు అర్థం. అప్పుడు వీటిని ఒక కంటైనర్లో ఉంచి విడుదల చేస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన శిక్షణ, ఎందుకంటే
ఈ ఈగలు విస్ఫోటన పదార్థాలు, నార్కోటిక్స్ను సునాయాసంగా గుర్తిస్తాయి. మామూలు మనిషికి ఈ పనులు మైక్రోస్కోప్తో మాత్రమే సాధ్యం. కానీ ఈ శిక్షణతో ఈ ఈగలు సెన్సిటివ్ ఏరియాల్లో కూడా పనిచేస్తాయి. ప్రాక్టికల్ మరియు ఎఫెక్టివ్ రిపోర్ట్స్ కూడా అందజేస్తాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తూ ఎక్స్ప్లోజివ్ పదార్థాలని సునాయాసంగా పసిగట్టగలుగుతాయి. ఈ వీడియో ప్రాసెస్ గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇది తేనెటీగలను గుర్తించడానికి ఉపయోగించే మానిటరింగ్ సిస్టమ్. ఈ పరికరాన్ని ప్రత్యేకమైన డివైస్లో అమర్చారు. ఇది మైక్రో కెమెరా ద్వారా తేనెటీగల భాషను పసిగడుతుంది. ఐ వీడియో ప్రాసెస్తో డిటెక్టర్ వీటిని కొనసాగిస్తూనే ఉంటాడు. అది సిగ్నల్ను స్క్రీన్పై వెంటనే చూపిస్తుంది. అలారాలను కూడా డిస్ప్లే చేయడం, మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. కొందరు రికార్డింగ్ కోసం పంచదార నీరు కలిపిన ప్రత్యేక కాటన్ను వాడతారు. కెమెరాలు ఈ తేనెటీగలను ఫోకస్ చేస్తాయి. దాంతోపాటు ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా కూడా రికార్డ్ చేయడం సాధ్యమే. ఇన్ఫ్రారెడ్ లైట్ తేనెటీగల ముఖాన్ని జూమ్ చేస్తుంది. ఈ సిస్టమ్ను కింద అమర్చిన విధంగా తేనెటీగ తన నాలుకను బయటకు తీయగానే సెన్సార్ను ఆకర్షిస్తుంది. దీనివల్ల లైట్ సెన్సార్ కూడా పనిచేస్తుంది. లైట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ విధంగా ప్రత్యేక సెన్సార్ టెక్నాలజీతో ఈ పరికరం తేనెటీగలను పసిగట్టి డేటాను డిటెక్ట్ చేసి వివిధ సురక్షిత మార్గాల్లో మనకు తెలియజేస్తుంది. సెన్సార్ కింద నుంచి తేనెటీగలు పట్టుకోవడానికి పట్టు కలిగినట్లు అమర్చబడుతుంది. దాంట్లో ఎప్పుడైతే వాటి నాలుక అంటే భాష బయటకు వస్తుందో అప్పుడు దాని సెన్సార్ గుర్తిస్తుంది. వెలుతురు తగ్గినప్పుడు సెన్సార్ ద్వారా ఇది కనిపిస్తుంది. ఈ భాష మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ తేనెటీగల నాలుక బయటకు వస్తే దీన్ని 36 విధాలుగా పరీక్షించవచ్చు. తేనెటీగలను ప్రత్యేకంగా చేతిలో పట్టుకుని మెషిన్లో ఉంచుతారు. అది సెక్యూరిటీ సిబ్బందికి ఉపయోగపడుతుంది. సెకండ్స్లో ప్రయాణికుల బ్యాగ్ల ముందు 6 సెకండ్లలో దీన్ని అమర్చొచ్చు. బ్యాగ్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు ఉంటే ప్రత్యేక స్క్రీన్పై ఎక్స్ప్లోజివ్ సిగ్నల్ వస్తుంది. రెడ్ అలారం ప్లే అవుతుంది. ఆ తేనెటీగల ప్రత్యేకతను కుక్కల శిక్షణతో పోలిస్తే తక్కువ కాలంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కుక్కల శిక్షణకు చాలా సంవత్సరాలు పడుతుంది. తేనెటీగల శిక్షణకు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో జంతువులు సరైన విధంగా ఉపయోగపడవు. ముఖ్యంగా భూగర్భంలో ఉన్న ల్యాండ్ మైన్స్ను కనిపెట్టడానికి కుక్కల వినియోగం సాధ్యం కాదు. అవి చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన సందర్భాలు. చిన్న అలికిడితో కూడా పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే తగిన శిక్షణ తీసుకున్న డ్రోన్ల మీద తేనెటీగలను ఉపయోగిస్తారు. ఈ తేనెటీగలు క్షిపణి లేదా ఎక్స్ప్లోజివ్ వాసన గుర్తిస్తాయి. అవసరమైన సిగ్నల్స్ పంపించి సమస్యను ముందుగా తెలియజేస్తాయి. అలా మరింత నైపుణ్యంతో పాటు సమయాన్ని ఆదా చేయడం, భద్రతను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం కేవలం ట్రైనింగ్ కుక్కలు అలాగే తేనెటీగలతో మాత్రమే చేశారు. కానీ సెక్యూరిటీ కోసం మాత్రమే కాకుండా వివిధ ఆపరేషన్స్ కోసం ఇతర జంతువులను కూడా వినియోగిస్తున్నారు. హిస్టరీలో ఇదే విధమైన ఆపరేషన్లకు అనేక అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ట్రైన్ చేసిన కుక్కల్ని తప్ప ఇతర జంతువులను భద్రత కోసం ఎక్కువగా వినియోగించలేదు. కానీ మిలిటరీ ఆపరేషన్లలో విస్తృతంగా ఉపయోగించారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను ఇస్తోంది.